హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లోని ట్రేడింగ్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలామంది బిగినర్స్ అనేవాళ్ళు ఈ ట్రేడింగ్లో కొన్ని కాన్సెప్ట్స్ మీద కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఏంటంటే లైక్ ఎలాగంటేనే ఈక్విటీ ట్రేడింగ్ అంటే ఏంటి, కరెన్సీ ట్రేడింగ్ అంటే ఏంటి, కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ డెరివేటివ్ ట్రేడింగ్ అంటే ఏంటో క్లారిటీ ఉండదు. అలాగే నెక్స్ట్ మళ్ళీ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటి, అలాగే ఇంటర్డే ట్రేడింగ్ అంటే ఏంటి, అలాగే స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, వీటి మధ్య కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు దాకా చెప్పిన ఈ ట్రేడింగ్స్ అన్ని కూడా ట్రేడింగ్ చేస్తానికి యూస్ చేస్తారా, అసలు ఇవన్నీ కూడా ట్రేడింగ్ యొక్క మార్కెట్సేనా అనే కన్ఫ్యూజన్లో చాలా మంది ఉంటారు. వీటన్నిటి గురించి వీడియోలో క్లియర్గానే ప్రతి ఒక్క బిగినర్కి అర్థమయ్యే విధంగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే మీకు ఒక క్లారిటీగా అర్థమవుతుంది, ట్రేడింగ్ అంటే ఈ విధంగా వర్క్ అవుతుందా, ట్రేడింగ్ అనేది ఈ విధంగా చేయొచ్చా, సో ట్రేడింగ్ యొక్క మీనింగ్ ఇదా అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్క బిగినర్ ఈ ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా? అలాగే వీడియో అంతా చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాకా నేను చెప్పిన వాటి అన్నిటి గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రేడింగ్ అంటే ఏంటో మీనింగ్ తెలుసుకుందాము. ఓకేనా? ట్రేడింగ్ అనేది షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంటం ఏదైతే ఉందో ఆ ప్రైస్ మూమెంటం మీద బై అండ్ సెల్ చేసి ప్రాఫిట్ లేదా లాస్ ఎర్న్ చేయడానికి చేసేదాన్ని ట్రేడింగ్ అంటారు. అర్థమైందా? అంటే ఒక స్టాక్ ఉందనుకుందాము, ఆ స్టాక్ యొక్క షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంట్, ఈ ప్రైస్ మూమెంట్ మీద బై కానీ సెల్ కానీ చేసి ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ లేదా లాస్ వస్తే లాస్ బుక్ చేసుకోవడాన్ని ట్రేడింగ్ అంటారు. అయితే మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్గా ఏ విధంగా అంటే ట్రేడింగ్ అనేది జీరో సమ్ గేమ్. అంటే ఒకరికి ప్రాఫిట్ వచ్చిందంటే ఆపోజిట్ పర్సన్ అనేవాడు ఖచ్చితంగా లాస్ అవుతున్నాడు అని అర్థం. ఎలా అంటేనే ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, నాకు ప్రాఫిట్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు లాస్ అవుతున్నారు. సో మీకు లాస్ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది నాకు ప్రాఫిట్ కింద వస్తుంది. లేదు ఒకవేళ నేను లాస్ అయ్యాను అనుకో, మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకో, నా అమౌంట్ అనేది మీకు వచ్చింది. ఇలాగా మార్కెట్ అనేది ఎవరికి అనుకూలంగా మూవ్ అవుతే ఒకరి నుంచి ఒకరికి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇదే ఓవరాల్గా ట్రేడింగ్. అంతేగాని మనీ అనేది ఎక్కడి నుంచో రాదు. మనీ అనేది ఆ ట్రేడింగ్లో ఆ మార్కెట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇదే ఓవరాల్గా ట్రేడింగ్ అంటే. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? మీకు ఇంకా దీన్ని ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ కూడా బై చేశాను, మీరు 100 రూపీస్ కూడా సెల్ చేశారు. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ అనేది ఎవరికి అనుకూలంగా వెళ్తే ఒకరికి ప్రాఫిట్ వస్తుంది, ఆపోజిట్ వెళ్ళిన వాళ్ళకి లాస్ వస్తుంది. ఇప్పుడు నేను 100 కూడా బై చేశాను, మీరు 100 కూడా సెల్ చేశారు. సో 100 నుంచి 101కి వెళ్ళింది. సో ఇప్పుడు ఎవరైతే బై చేశారో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే 100 కూడా బై చేసిన 101కి వెళ్ళింది అంటే నాకు ₹1 ప్రాఫిట్ వచ్చింది. నువ్వు 100 కూడా సెల్ చేసావు. సో నీకు మార్కెట్ కింద కడితేనే డబ్బులు వస్తాయి, పైకి వెళ్తే నీకు డబ్బులు రావు. సో ఇప్పుడు నీకు ₹1 లాస్ వచ్చింది, ఆ రూపాయి నాకు వస్తుంది. సో ఇదే ఓవరాల్గా ట్రేడింగ్. సో ఇలాగ ఒకరి దగ్గర నుంచి ఒకరికి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీన్నే ఓవరాల్గా జీరో సమ్ గేమ్ అంటారు. అంటే ఒకరికి ప్రాఫిట్ వచ్చిందంటే ఆపోజిట్ వాడు ఎవడో లాస్ అవుతున్నాడు అని అర్థం. సో ఇదే ఓవరాల్గా ట్రేడింగ్. అయితే ఇప్పుడు ట్రేడింగ్లోని ఇన్స్ట్రుమెంట్స్ అలాగే ట్రేడింగ్ యొక్క టైప్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకుందాము. ఇన్స్ట్రుమెంట్స్ అంటే మార్కెట్స్ అని అర్థం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈక్విటీ ట్రేడింగ్, అలాగే డెరివేటివ్ ట్రేడింగ్, అలాగే కరెన్సీ ట్రేడింగ్, అలాగే కమోడిటీ ట్రేడింగ్. సో ఓవరాల్గా మెయిన్లీ ఈ 4 టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్లోనే ట్రేడింగ్ అనేది చేస్తారు. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్లో మేజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అనేవాళ్ళు ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, మెయిన్లీ ఇవి చేస్తారు. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి ఇప్పుడు ఈ 4 చెప్పారు కదా, ఈ 4లో ఆప్షన్ ట్రేడింగ్ ఏది, ఫ్యూచర్ ట్రేడింగ్ ఏది, అలాగే స్టాక్స్లో ట్రేడింగ్ ఏదని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు క్లారిటీగా తెలుసుకోవాల్సింది, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4లో అవన్నీ ఉంటాయి. మీకు సింపుల్గా 1 by 1 క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ సెగ్మెంట్ అంటే ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ అంటే మార్కెట్ అని అర్థం. అది ఈ 4 ఏవైతే చెప్పానో అవి మార్కెట్స్, డిఫరెంట్ మార్కెట్స్. వీటిలో మనం చేసే విధానాన్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ స్టాక్స్. సో దీంట్లో మనం ఏంటంటే ట్రేడింగ్ చేయాలంటే స్టాక్స్లో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ, టీసీఎస్, ఇలాగ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఈ స్టాక్స్లో షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంట్ మీద బై అండ్ సెల్ చేసేదాన్ని ట్రేడింగ్ అంటారు. ఓకేనా? ఇది ఈక్విటీ ట్రేడింగ్ అంటారు. నెక్స్ట్ డెరివేటివ్స్ అంటే దీంట్లో F1O ట్రేడింగ్ అనేది వస్తుంది. అర్థమైంది కదా మీకు ఇప్పుడు?
F1O ట్రేడింగ్ ఎక్కడ ఉందన్నారు కదా, డెరివేటివ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, దాంట్లో ఇవన్నీ వస్తాయి పార్ట్స్ ఇవన్నీ. సో దీంట్లో F1O ట్రేడింగ్ అనేది ఒక పార్ట్. ఫ్యూచర్స్ వేరు, ఆప్షన్స్ వేరు. అంటే ఇక్కడ ఏంటంటేనే ఇందాక మనం స్టాక్స్లో చూసుకుంటేనే స్టాక్స్లో మీద జరిగింది, అంటే ఈక్విటీ సెగ్మెంట్లో చూసుకుంటే స్టాక్స్లో మనం ట్రేడింగ్ అనేది చేస్తాము. కానీ ఇక్కడ మనము కాంట్రాక్ట్స్ మీద చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ అనేది ఉందనుకుందాము, ఆ నిఫ్టీ అనేది ఇక్కడ నుంచి ఇంతవరకు మూవ్ అవుతుంది అని మీరు ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు. అంటే కాంట్రాక్ట్ అంటే బై చేయడం, ఆ బై చేసేది మీరు కాంట్రాక్ట్స్ని చేస్తారు. అక్కడ ఇందాక మీరు చేసింది షేర్స్ని చేస్తారు. ఇది కాంట్రాక్ట్స్. సో డెరివేటివ్లో అంటే డెరివేటివ్ అనే ఇన్స్ట్రుమెంట్లో F1O ట్రేడింగ్ అనేది ఒక పార్ట్. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి కాంట్రాక్ట్ బేస్డ్ మీద రన్ అయ్యే ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా, ఇక్కడికి 2 క్లియర్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ కరెన్సీ సెగ్మెంట్. కరెన్సీ అంటేనే ఇప్పుడు మనకి మన ఇండియన్ రూపీ ఉంది, అలాగే US డాలర్ ఉంది. ఈ రెండిట్లో ప్రైస్ మూమెంట్ని బట్టి మనం ట్రేడింగ్ అనేది చేయవచ్చు. సో ఓవరాల్గా ఏంటంటేనే షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంట్ మీద బై అండ్ సెల్ చేసే దాన్నే ట్రేడింగ్ అంటారు. ఓకేనా, ఇప్పుడు కరెన్సీ మూమెంట్ ఇది. అలాగే నెక్స్ట్ కమోడిటీ ట్రేడింగ్, అంటే కమోడిటీ ఇన్స్ట్రుమెంట్. దీంట్లో ఏంటంటేనే ఇప్పుడు మనకి గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ అదర్ థింగ్స్ అనేవి కమోడిటీలోకి వస్తాయి. సో వీటిలో మనము షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంట్ మీద బై అండ్ సెల్ చేయడాన్నే కమోడిటీ ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్విటీ సెగ్మెంట్లోనేమో స్టాక్స్ మీద చేస్తాం, అలాగే నెక్స్ట్ డెరివేటివ్ సెగ్మెంట్లోనేమో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వీటి మీద కాంట్రాక్ట్స్ మీద ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాము. అలాగే నెక్స్ట్ మనం కరెన్సీ సెగ్మెంట్లోనేమో కరెన్సీ ప్రైస్ మూమెంట్ని బట్టి మనం ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాము. అలాగే లాస్ట్ కమోడిటీ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్, మెటల్స్ ఇలా ఏవైతే డిఫరెంట్ ఉంటాయో వాటిలో మనం ట్రేడింగ్ చేయడాన్ని కమోడిటీ ట్రేడింగ్ అంటారు. సో ఓవరాల్గా ఇలాగ 4 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్స్ ఇవన్నీ. ఓకేనా, మీకు ఇంకా క్లారిటీగా చెప్పిన సింపుల్ ఎగ్జాంపుల్ మన భాషలో మాట్లాడుకోవాలంటే మనం బట్టల షాప్కి వెళ్తే ఏముంటాయి? బట్టలే ఉంటాయి. అదే కూరగాయల షాప్కి వెళ్తే కూరగాయలే ఉంటాయి. అదే చేపల మార్కెట్కి వెళ్తే చేపలు ఉంటాయి. సో అదే విధంగానే ఇక్కడ ఏంటంటే ఈక్విటీ సెగ్మెంట్లోనేమో షేర్స్ని మనం చేయాలి ట్రేడింగ్. నెక్స్ట్ డెరివేటివ్ సెగ్మెంట్లోనేమో కాంట్రాక్ట్స్ మీద చేయాలి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అలాగే నెక్స్ట్ కరెన్సీ సెగ్మెంట్లోనేమో మనం కరెన్సీ ప్రైస్ మూమెంట్, అంటే మన కరెన్సీ వాళ్ళ కరెన్సీ ప్రైస్ మూమెంటం చేంజ్ ఏదైతే ఉందో దాని మీద ట్రేడింగ్ చేయడాన్ని కరెన్సీ ట్రేడింగ్ అంటారు. అలాగే లాస్ట్ కమోడిటీ ట్రేడింగ్ చూసుకుంటేనే క్రూడ్ ఆయిల్, సిల్వరు, గోల్డ్, మెటల్స్ ఇలాగ ఏవైతే ఉన్నాయో వాటి మీద చేసేదాన్ని కమోడిటీ ట్రేడింగ్ అంటారు. సో ఇది ఓవరాల్గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అయితే ఇవన్నీ విన్న తర్వాత మీ అందరికీ డౌట్ రావచ్చు, అదేంటంటే మరి స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటి, అలాగే స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, మరి ఈ ట్రేడింగ్స్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. దాన్ని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నవి ఇన్స్ట్రుమెంట్స్, అంటే మార్కెట్స్ అవన్నీ. ఆ మార్కెట్లో మనం చేసే విధానాన్నే ఇప్పుడు దాకా నేను చెప్పినవి ఈ ట్రేడింగ్ టైప్స్. ఓకేనా, సింపుల్గా చెప్తున్నాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ స్టాక్స్ని మనం తీసుకుందాము. ఈక్విటీ సెగ్మెంట్లో మనం ట్రేడింగ్ అనేది చేద్దాము. ఒక స్టాక్ని మనం తీసుకున్నాము, ఆ స్టాక్లో మనం ట్రేడింగ్ చేసే విధానాన్నే ఈ ట్రేడింగ్ టైప్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే స్కాల్పింగ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది చాలా తక్కువ టైంలో చేస్తారు, అంటే 1 minute నుంచి 5 minutes ఈ టైం డ్యూరేషనే. ఈ టైం డ్యూరేషన్లో చేసేదాన్ని స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటారు. అయితే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంటే తక్కువ ప్రైస్ మూమెంట్ కదా, అంటే ఎలాగంటే ఇప్పుడు 100 స్టాక్ ఉందనుకో 101 కాడికి వెళ్తే సరిపోతుంది నాకు, ఈలోగా నేను ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తాను. కాకపోతే ఇది ఎలా చేస్తారో తెలుసా, ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు. అంటే కొంతమంది ఎలా తీసుకుంటారో తక్కువ క్వాంటిటీ తీసుకుని ఎక్కువ ప్రైస్ అనేది మూమెంట్ అని జరిగేదాకా వెయిట్ చేసి అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారు. కానీ స్కాల్పింగ్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ తీసేసుకుంటారు. ఎక్కువ క్వాంటిటీ తీసుకుని తక్కువ ప్రైస్ మూమెంటం క్యాప్చర్ చేసినా మనకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుందా లేదా, అలాగే ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది. కాకపోతే స్కాల్పింగ్ ట్రేడింగ్ యొక్క రూల్స్ అనేవి అవి. ఓకేనా, ఈ విధంగా చేసేదాన్నే స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు దాకా చెప్పినవి ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ మార్కెట్స్. కానీ ఆ మార్కెట్స్లో మనం చేసే విధానాన్నే ట్రేడింగ్ టైప్స్ అంటారు. స్కాల్పింగ్ అనేది ఒక టైం డ్యూరేషన్ ఉంటుంది, ఇంట్రాడేకి ఒక టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది, అలాగే స్వింగ్ ట్రేడింగ్కి వేరే టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది, అలాగే పొజిషనల్ ట్రేడింగ్కి వేరే టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇలాగా మనం ఎంత టైం డ్యూరేషన్ బట్టి చేస్తున్నాం అనే దాన్ని బట్టి ట్రేడింగ్ టైప్స్ అనేవి డిసైడ్ చేయబడతాయి. వాటికంటూ కొన్ని సెటప్ రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ని మనం ఫాలో అవి చేసే వాటినే ఈ స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, స్కాల్పింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? అయితే ఇప్పుడు అర్థమైందా? ఈక్విటీ ట్రేడింగ్, డెరివేటివ్స్ ట్రేడింగ్, అలాగే కరెన్సీ ట్రేడింగ్, అలాగే కమోడిటీ ట్రేడింగ్, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మార్కెట్స్. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్కాల్పింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్, అలాగే పొజిషనల్ ట్రేడింగ్, అలాగే స్వింగ్ ట్రేడింగ్, ఇవన్నీ మనం చేసే టైప్స్. అంటే ఇవి ఏవైతే ఉన్నాయో వీటిలోకి మనం వెళ్ళి
మనం ఎంత టైం డ్యూరేషన్ని బట్టి, మన రూల్స్ని బట్టి, మన సెటప్ని బట్టి మనం చేసే ట్రేడింగ్ టైప్స్ ఇవి మార్కెట్స్. సో ఓవరాల్గా వీటన్నిటిని కలిపి చేయడాన్ని ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా మీ అందరికీ క్లియర్గానే. సో ఓవరాల్గా వీటన్నిటిని నేను పర్టికులర్గా గుచ్చి ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి బిగినర్ అనేవాడు ఈ బేసిక్స్ అనేవి కంపల్సరీగా ఖచ్చితంగా క్లారిటీగా నేర్చుకోవాలి. అలాంటప్పుడు మీకు కన్ఫ్యూజన్ రాకుండా ఉంటుంది. సో అందుకనే నేను వీటన్నిటిని పర్టికులర్గా మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రేడింగ్ టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇంకా కొంచెం క్లారిటీగా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా కొంచెం క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవేంటో ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది అర్థమైంది కదా, షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంట్. అంటే ఒక 1 రూపీ అనేది పెరిగితే సరిపోతుంది. ఈ ప్రైస్ మూమెంట్ మీదే ఎక్కువ క్వాంటిటీ తోటి తక్కువ టైంలో చేసేదాన్ని స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటారు. అదే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ తీసుకుంటే ఒక రోజు ఇంట్రాడే, ఆ డేలో అనేది మీకు తెలిసిపోతుంది. డే ట్రేడింగ్ అంటారు దీన్ని కూడా, ఓకేనా. ఇంట్రాడే అంటే డే ట్రేడింగ్. సో ఒక రోజులో మనం చేసేదాన్నే ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. అంటే ప్రైస్ మూమెంట్ని బట్టి, ఒక రోజులో జరిగే ప్రైస్ మూమెంట్ని బట్టి మనం చేసే ట్రేడింగ్నే ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. అంటే మార్కెట్ అనేది 9:15 AM ఓపెన్ అవుతుంది మార్నింగ్, ఈవినింగ్ 3:30 PM క్లోజ్ అవుతుంది. సో ఈ డేలో చేసేదాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఇంకా నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్. ఈ స్వింగ్ ట్రేడింగ్ ఏంటంటే ప్రైస్ మూమెంట్ని బట్టి చేస్తాం. మనము ట్రేడింగ్ అనేది ప్రైస్ మూమెంట్ని బట్టి చేస్తాము. స్వింగ్ ట్రేడింగ్ అనేది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్ ఉందనుకుందాం, ఆ స్టాక్ని స్వింగ్ లోలో బై చేసి మనము ప్రైస్ కాడ లో ప్రైస్ కాడ బై చేసి స్వింగ్ హైలో అంటే హై ప్రైస్ కాడ మనం సెల్ చేయడాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. సో దీంట్లో మనకి లోలో బై చేసాం కాబట్టి హైలో సెల్ చేసాం కాబట్టి ఆబ్వియస్లీ ప్రాఫిట్ వస్తుంది. సో దీన్నే స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఈ స్వింగ్ ట్రేడింగ్ యొక్క మొమెంటము మరియు టైం డ్యూరేషన్ చూసుకుంటేనే 1 month లేదా 2 months లేదా 3 months లేదా 6 months ఇది స్టాక్ మొమెంటం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మన స్వింగ్ లోలో బై చేసి హైలో సెల్ చేయాలి కదా, అది ఎవరో చెప్పలేము స్టాక్ అనేది ఎప్పుడు ఏ విధంగా మొమెంటం జరుగుతుంది అనేది. సో మన టార్గెట్ అనేది మనం రీచ్ అయ్యి సెల్ చేయడాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. అలాగే నెక్స్ట్ పొజిషనల్ ట్రేడింగ్. పొజిషనల్ ట్రేడింగ్ అంటేనే సేమ్ ఇంతే, లోలో బై చేసి హైలో సెల్ చేయాలి, కాకపోతే స్వింగ్స్ కాదు. నువ్వు అనుకున్న దగ్గర అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 100 కూడా బై చేశాను నేను, 200 250 కాడికి వెళ్ళాక సెల్ చేస్తాను. ఈ టైం డ్యూరేషన్ 6 months కావచ్చు, 1 year కావచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ కావచ్చు. ఇది కూడా స్టాక్ ప్రైస్ మూమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. సో ఈ విధంగా మనం తీసుకునే పొజిషన్ బట్టి, మనం మార్కెట్లో స్పెండ్ చేసే టైమింగ్ని బట్టి ట్రేడింగ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్పింగ్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నారు మీరు, ఏంటంటే 1 minute నుంచి 5 minutes లోపే చేసి కంప్లీట్ చేసేయాలి. అది నీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఎగ్జిట్ అయిపోవాలి. సో దీన్ని స్కాల్పింగ్ అంటారు. లేదు నువ్వు స్కాల్పింగ్లో పొజిషన్ తీసుకుని స్కాల్పింగ్ ట్రేడింగ్ రూల్స్ అనేది పెట్టి నువ్వు దాన్ని అలా హోల్డ్ చేసావు అదే రోజు దాకానే, అప్పుడు ఇంట్రాడే అయిపోతుంది అది. అంటే ఒక పొజిషన్ నువ్వు తీసుకున్న తర్వాత దాన్ని హోల్డ్ చేసే టైం పీరియడ్ని బట్టి నువ్వు చేసే ట్రేడింగ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటేనే చాలామంది అనుకుంటారు, ఇప్పుడు మనము మార్కెట్లోని ఏదన్నా బై చేయాలన్నప్పుడు సెల్ చేయాలన్నప్పుడు అక్కడ ఇంట్రాడే అనే పొజిషన్ వస్తుంది కదా, దాని మీద మనం ట్యాప్ చేసి బై చేస్తేనే అది ఇంట్రాడే అవుతుందా, ట్రేడింగ్లోకి వస్తుంది అనుకుంటారు. అలా కాదు, నువ్వు డైరెక్ట్ అదే రోజు చేసావు అనుకో ఇంట్రాడే, నువ్వు ఫుల్ అమౌంట్ పెట్టి చేయొచ్చు, లేదా మార్జిన్ యూస్ చేసైనా చేయొచ్చు. అంటే చాలామంది ఇలా అనుకుంటారు, మనం మార్జిన్ యూస్ చేస్తేనే మనం అది ట్రేడింగ్ చేసినట్టు అవుతుంది, ఫుల్ అమౌంట్ పే చేస్తే అది ట్రేడింగ్ కాదు అనుకుంటారు. యాక్చువల్గా అలా కాదు, నువ్వు ఫుల్ అమౌంట్ పెట్టైనా ట్రేడింగ్ చేయొచ్చు, లేదా మార్జిన్ యూస్ చేసైనా నువ్వు ట్రేడింగ్ చేయొచ్చు. కాకపోతేనే కొన్ని ట్రేడింగ్ టైప్స్ కొన్ని రోజులే ఉంటాయి. ఇప్పుడు స్కాల్పింగ్ అనేది ఉంది, 1 minute నుంచి 5 minutes వరకే ఉంటుంది, ఈ గ్యాప్లోనే చెయ్యాలి. సో అలాంటి దానికి నువ్వు మార్జిన్ తీసుకుని యూస్ చేసినా చేయొచ్చు, లేదా ఫుల్ అమౌంట్ పే చేసినా చేయొచ్చు. అలాగే ఇంట్రాడే ట్రేడింగ్ ఉంది, అది ఒక రోజులో చేయాలి, ఒక రోజులో నువ్వు మార్జిన్ యూస్ చేసినా చేయొచ్చు, నీ దగ్గర ఉన్న ఈ అమౌంట్ అంతా ఫుల్గా పెట్టేసి చేయొచ్చు. స్వింగ్ ట్రేడింగ్ పొజిషనల్ ట్రేడింగ్ అలా కుదరదు కదా, ఎందుకంటే మార్జిన్ అనేది మనము లాంగ్ టర్మ్ యూస్ చేయలేము. ఇప్పుడు ఇంట్రాడేలోనే మనకు మార్జిన్ అనేది ఇస్తారు, లాంగ్ టర్మ్ ఇవ్వరు. అయితే ఈ మధ్య ఒక ఆప్షన్ అనేది వచ్చింది, ఎంఐఎస్ ట్రేడింగ్ అనేది ఒకటి వచ్చింది. సో దాంట్లో మనము యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మనకి మార్జిన్ ఇస్తారు, దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అది ఈ మధ్య వచ్చింది. అయితే మనము ఇలా లాంగ్ టర్మ్ చేయలేం కదా, లాంగ్ టర్మ్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తావు, నువ్వు ప్రాఫిట్ ఎర్న్ చేస్తావా. సో అది వర్క్ అవ్వదు. ఎప్పుడైనా స్వింగ్ ట్రేడింగ్ చేయాలన్నా, పొజిషనల్ ట్రేడింగ్ చేయాలన్నా మీ ఓన్ మనీ ఏదైతే ఉందో దాన్నే యూస్ చేయండి. మీరు ట్రేడింగ్ చేయాలనుకున్నా కూడా ఓన్ మనీ అనేది బెటర్, ఎందుకంటేనే మార్జిన్ ఎప్పుడైతే యూస్ చేస్తావో నీకు అనుకున్న దానికన్నా లాస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అంటే మీరేమనుకుంటారంటే మార్జిన్ ఇస్తున్నారు కదా, ప్రాఫిట్ కూడా ఎక్కువ వస్తుంది, మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం అనుకుంటారు. ఒకవేళ మనకు గెస్ రాంగ్ అయితే లాస్ కూడా ఎక్కువ వస్తుంది. సో అది అర్థం చేసుకోండి, ఓకేనా. మనం చేసే టైం డ్యూరేషన్ బట్టి మన ట్రేడింగ్ టైప్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో మీ అందరికి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది కదా, మార్కెట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే అర్థమైంది, ఈక్విటీ ట్రేడింగు, డెరివేటివ్ ట్రేడింగు, కరెన్సీ ట్రేడింగు, కమోడిటీ ట్రేడింగు.
అదే మీకు ఇక్కడ ట్రేడింగ్ టైప్స్ చూసుకుంటే స్కాల్పింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్, అలాగే నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, ఇవన్నీ క్లారిటీ వచ్చినాయి అనుకుంటున్నాను. ఇవి మార్కెట్స్. ఇవి ఈ మార్కెట్స్లోకి వెళ్ళి మనం చేసే విధానాలు. అర్థమైందా? సో ఇది ఓవరాల్గా టాపిక్ మీ అందరికీ క్లియర్గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో అనేది ఇంకా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, బిగినింగ్ స్టేజ్లో ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా బేసిక్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుని కొంచెం మార్కెట్లో నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఈ వీడియో అనేది మీకు వీలైనంత వరకు షేర్ చేయండి. ఓకేనా? అలాగే ఇప్పటిదాకా చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి వాల్యుబుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన నేను ఇప్పటిదాకా చెప్పిన ఈ టాపిక్ పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకా ఏ వీడియోస్, ఏ టాపిక్స్ పైన వీడియో చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.